హాయ్ అండి. చాలా సింపుల్‌గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ఫేషియల్‌ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఇవన్నీ కూడా మన కిచెన్‌లో ఉండే వాటితోనే మనం చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చండి. మనకు కావాల్సినవి వచ్చేసి బీట్రూట్ అండి. బీట్రూట్, బంగాళదుంప, టమాటా ఈ 3 ఉంటే చాలు. జస్ట్ 2 స్టెప్స్‌లోనే మనం ఫేషియల్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 3 కూడా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేసి మన స్కిన్‌ని గ్లో చేస్తాయన్నమాట. మన ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలను తొలగించడంలో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఈ మూడింటిని కూడా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తొక్క అంతా తీసేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ మనం మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తని పేస్ట్‌లా అయితే చేసుకోవాలండి. చూసారుగా మనకి మెత్తని పేస్ట్‌లా అయితే రెడీ అయిందండి. ఈ పేస్ట్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఈ పేస్ట్‌ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఒక 15 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి యూజ్ చేసుకోవచ్చండి ఫేస్ ప్యాక్స్‌లోను. అలాగే మీకు ఫేషియల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, స్క్రబ్బింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బయట పార్లర్‌కి వెళ్ళి వేలకు వాళ్ళు ఖర్చు పెట్టే బదులు ఇలా ఇంట్లోనే మీరు ఇలా ప్యాక్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని జస్ట్ 1 మంత్‌లోనే మీరు బెస్ట్ రిజల్ట్ అనేది చూస్తారు. మీ కలర్‌లో చాలా చేంజ్ అనేది వస్తుందండి. ఈ పేస్ట్‌ని మనం 15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చండి. ఈ పేస్ట్‌తో మనం జస్ట్ 2 స్టెప్స్‌లోనే మనం ఫేషియల్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మనం ఒక 2 స్పూన్ల ఈ పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల షుగర్ కూడా వేసుకోవాలి. ఈ షుగర్ కూడా మనకి మంచి స్క్రబ్బింగ్‌లా పనిచేస్తుందనమాట. ఈ 2 మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఫేస్‌ని, హ్యాండ్స్‌ని వాష్ చేసుకొని అప్లై చేసుకొని జెంటిల్‌గా మసాజ్ అయితే చేసుకోవాలండి. స్క్రబ్ చేసుకోవాలి. మరీ హార్ష్‌గా కాకుండా స్మూత్‌గా అయితే స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ముఖం మీద పేరుకుపోయిన నలుపంతా కూడా రిమూవ్ అయిపోతుంది. వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అవి కూడా పోతాయండి. ఎక్కువ మీకు ఎక్కడ బ్లాక్ ఉంటుందో అక్కడ కొంచెం ఎక్కువ సేపు అయితే మీరు స్క్రబ్ అయితే చేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇంకొక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేసి 20 మినిట్స్ అయ్యాక వాష్ చేసేసుకోండి నార్మల్ వాటర్‌తో. ఒక స్టెప్‌లోనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అలాగే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మనం ఒక 3 స్పూన్ల ఈ పేస్ట్‌ని అయితే వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్‌ని. నెక్స్ట్ మనం ఇందులో వచ్చేసి ఒక 2 స్పూన్ల బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులోనే ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనం మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్‌ని మీరు మీ ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి అప్లై చేసుకోండి. నేను ఇక్కడైతే నా హ్యాండ్‌కి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ పాటు అలాగే వదిలేసి నార్మల్ వాటర్‌తో వాష్ చేసుకోండి. చూసారుగా స్టెప్ 2 అయ్యేసరికి మనకి హ్యాండ్ ఎంత గ్లో అయిందో. మొత్తం హ్యాండ్‌కున్న డార్క్ అంతా పోయిందండి. గ్లోయింగ్ చాలా బా వచ్చింది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. బయట ఫేషియల్స్ కన్నా ఇంట్లోనే ఈజీగా ఇలా ఖర్చు లేకుండా